హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటో చెప్పాను కదా. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం డీప్గా చెప్తాను ఫ్రెండ్స్. డీప్గా అంటే ఏం లేదండి, బిజినెస్ ఎప్పుడు అది ఎలా చూస్తుందంటే తనకు ఏం వస్తుంది, తన దగ్గర నుంచి ఏం వెళ్తుంది, లేకపోతే తనకు ఎవరు ఇస్తున్నారు, లేదా తన దగ్గర నుంచి ఎవరు తీసుకుంటున్నారు. ఈ 4 కాన్సెప్ట్‌లోనే పోతుందండి. బిజినెస్‌కి ఏమొస్తుంది, బిజినెస్ నుంచి ఏం వెళ్తుంది, లేకపోతే బిజినెస్‌కి ఎవరిస్తున్నారు, లేకపోతే బిజినెస్ దగ్గర నుంచి ఎవరు తీసుకుంటున్నారు. ఈ నాలుగే, ఈ నాలుగిటి మీదే ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ ఎందుకు చేస్తామంటే సరుకు కొంటాము, తిరిగి సరుకును అమ్ముతాము, లేదా సర్వీస్ చేస్తాము, లేదా మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతాము కదా. కానీ ఇక్కడ వచ్చేసి సరుకు కొని సరుకు అమ్ముతున్నారంటే బిజినెస్కి ఏమొస్తుంది, సరుకు వస్తుంది. దాన్ని తిరిగి అమ్మేస్తున్నారంటే బిజినెస్ నుంచి ఏం వెళ్తుంది, సరుకు వెళ్ళిపోతుంది. సరుకు ఎలా వెళ్తుందండి, క్యాష్కే కదా అమ్ముతాము. అంటే ఇక్కడ సేల్ అనే ట్రాన్సాక్షన్లో, సేల్ అనేది ఒక ట్రాన్సాక్షన్. అంటే మీరు సరుకు అమ్ముతున్నారు, మీరు సరుకు అమ్ముతున్నారంటే మీకేమొస్తుంది, క్యాష్. అంటే బిజినెస్కి ఏమొస్తుంది, క్యాష్. అంటే బిజినెస్ ఫస్ట్ రిసీవింగ్ ఆస్పెక్ట్, రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏం రాసుకుంటుంది, క్యాష్ అని రాసుకుంటుంది. బిజినెస్ నుంచి ఏం వెళ్ళిపోతుంది, గూడ్స్, గూడ్స్ వెళ్ళిపోతుంది. అంటే గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి, గూడ్స్. అంటే ఇక్కడ డబ్బులు అంటే ఇక్కడ మనకు వచ్చింది రాసుకుంటున్నాం, మన దగ్గర నుంచి పోయేది రాసుకుంటున్నాం. ఇదే అండి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పర్చేసెస్. పర్చేసెస్ అంటే ఏంటంటే సరుకు కొంటాం మనం. సరుకు కొంటే బిజినెస్కి ఏమొస్తుంది, సరుకు వస్తుంది, అంటే పర్చేసెస్. కొనాలంటే మనం డబ్బులు పెట్టాలి కదా, డబ్బులు ఇవ్వాలి కదా. అంటే బిజినెస్ నుంచి ఏం వెళ్ళిపోతుంది, క్యాష్. సరుకు క్యాష్ వెళ్ళిపోతుంది. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది, గివింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది. లేకపోతే రిసీవర్ అయినా ఉంటాడు, గివర్ అయినా ఉంటాడు. ఇదే అండి డీప్ కాన్సెప్ట్.